హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. మొన్న మేము మా చెల్లిగారి అమ్మాయి పుట్టినరోజుకి వెళ్ళామండి. ఆ రోజు మార్నింగ్ అయితే లేసి ఇదిగోండి నేను ఈ ముగ్గు పెట్టుకున్నాను అనమాట వాకిట్లో. ఎలా ఉంది చెప్పండి మరి. ముగ్గు నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా చక్కగా వాకిలు కడిగేసుకుని ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి తులసమ్మ దగ్గర కూడా పెట్టాను. నెక్స్ట్ ఏమో దేవుడి దగ్గర కూడా పెట్టాను. ఇదంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపిస్తానండి. ఇంట్లో శుభ్రం చేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చిన తర్వాత రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అసలు 7:30కి బయలుదేరామన్నమాట. అసలు ఎంత చీకటిగా ఉందో వీడియో తీసి పెడదాం అనుకున్నాను. ఆ చీకట్లో ఇంక చీకటిని కూడా తీసేస్తున్నావు వీడియో అనుకుంటారని తీయలేదండి. కానీ అయితే బండి మీద వెనక వెళ్తుంటే ఆ చలికి నెక్స్ట్ ఏమో చీకటిగా ఉందన్నమాట. చీకటి భయం వేసింది. ఇదిగోండి బర్త్డే పాప మా చిన్నోడు దాంతో ఆడుతున్నాడు అనమాట. మేము రన్ చేసుకున్నాం కదా, లాస్ట్ ఇయర్ వీడియో పెట్టాను. ఈ సంవత్సరం అయితే ఇక్కడ చేసుకుంటున్నారు బర్త్డే. ఎక్కడ చేసుకున్నా కానీ మేమైతే మిస్ అవ్వమండి. ఎందుకంటే మా పిల్లలు ముగ్గురు ఇంకా చిన్నప్పటి నుంచి ఒక చోట ఉన్నారు కదా. మా ఇద్దరు పిల్లలు మా చెల్లిగారు పాప ఒకే చోట ఉండడం వల్ల మాకు బాగా అలవాటు అయిపోయింది అన్నమాట. నేను డ్రెస్ చూస్తున్నాడు చిన్నోడు. బాగుంది డ్రెస్. దాని మీద ఉన్న థ్యాంక్ యూ అని లెటర్స్ ఉన్నాయన్నమాట. అవి చదువుతున్నాడు. ఇది ఇలా సరిగా పెట్టుకొని సరి చేస్తున్నాడు అనమాట. మరి ఇంకేంటండి సంగతిలో. అందరికీ పండగ పనులు అయితే అయిపోయినాయా? మాకైతే ఆ పండగ పనులు బిజీ వల్లనే కాస్త వీడియోలు కూడా లేట్ అయిపోతున్నాయండి. షార్ట్స్ అన్న పెట్టేదాన్ని, అసలు పెట్టలేదు. చూడండి బొగ్గలు పెట్టుకుని గిల్లేస్తున్నాడు చెల్లిని. అదేమో ఏడుపు మొహం పెట్టేసింది. కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అనమాట వెంటనే. వస్తా వస్తా మేము తెచ్చిన కేక్ అనమాట. పక్కన ఫ్లవర్ అయితే ఎగిరిపోయింది. ఎందుకంటే బండి మీద అయితే వచ్చాం కదా, అసలు రోడ్డు అస్సలు బాగాలేదండి. చాలా గతుకులు అన్నమాట. ఏదో విధంగా కనీసం అది ఆ మాత్రమే కొద్దిగా డ్యామేజ్ అయింది, కానీ మొత్తం బాగుంది కేకు. లేకపోతే ఇంకా బాగా అసలు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. చూడండి డెకరేషన్ అనమాట ఇది. అదిగండి సైడ్ ఫ్లవర్ అయితే కొద్దిగా డిస్టర్బ్ అయింది, కానీ మిగతా కేక్ అంతా కూడా బాగానే ఉంది. వేదాంశిక, హ్యాపీ బర్త్డే వేదాంశిక. చాలా మంది వచ్చారు చూసారా. పిల్లలు మాత్రం బాగా వచ్చారు అనమాట. అసలు ఎంబలే సందడిగా ఉందిలేండి. చిన్నపిల్లలు ఎక్కువ వచ్చారు. చూడండి మరి.
ఎంతమంది పిల్లలు వచ్చారో చూసారా? అసలు పిల్లలు లేనిదే సందడి ఎక్కడ ఉంటుందిలేండి. పిల్లలదే కదా పండగ అంతా. పుట్టినరోజైనా పండగైనా పిల్లలు లేనిదే అసలు సందడే ఉండదు కదా. వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి సందడే ఉండదన్నమాట. బాగుంది, చాలామంది పిల్లలు వచ్చారు. చక్కగా సింపుల్గా చేసుకున్నారండి. అక్కడ అత్తయ్య గారు చూసారా, బెలూన్ పేల్చి మరీ నన్ను భయపెట్టేశారనమాట. అసలు ఈ దేనికి భయపడను కానీ బెలూన్ పేలినప్పుడు, టపాసులు పేలినప్పుడు సౌండ్కి భయం వేస్తుందండి బాబు. తుల్లి పడతామన్నమాట. అది ఆవిడేమో ముహూర్తం చేసేసారు బెలూన్స్. తర్వాత ఏమో పిల్లలు ఒకటి ఒకటి పగలు కొట్టేశారనమాట. ఏది అది ఒరే పండు పండు కూడా పండు అక్కడ మా హన్సీ కేక్ కటింగ్ అయిపోయింది కదండి. ఇదిగోండి వాళ్ళ పెద్దమ్మ గారు అమ్మాయిది, వాళ్ళ చెల్లిదన్నమాట. బర్త్డే ఇద్దరిది ఒకే రోజు. ఇక్కడ కేక్ కటింగ్ చేసుకుంటాకైతే వస్తారనమాట. ఒకే చోట కానీ పక్క పక్కన ఉంటారు కదా. అక్కడ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత పెద్ద కాబట్టి హన్సీది ఫస్ట్ అయితే కేక్ కటింగ్ అయిపోయింది. తర్వాత అయితే ఈ తన్విక అన్నమాట ఆ పేరు. ఇక్కడికి వచ్చాము. సిద్ధి గారు ఫొటోస్ తీసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ ఫొటోస్ కూడా చెల్లికి తీయడానికి చాలా దగ్గర మాత్రం వచ్చేసాడు అనమాట. హాఫ్ నిలబెట్టి కేక్ కటింగ్ చేయండి అని చేస్తున్నాను. మరి ఇదండి మా హన్సీ తల్లి పుట్టినరోజు సెలబ్రేషన్స్. చాలా సింపుల్గా చక్కగా అందంగా చేసుకున్నాం అన్నమాట. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.